నమస్కారం, బీపీసీ న్యూస్కి స్వాగతం. నేను మీ కిషోర్. భీమిలి మినీ స్టేడియంలో క్యాథరిన్ స్కూల్ స్పోర్టోపియా పేరుతో స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని ఎంతో వినూత్నంగా స్కూల్ డైరెక్టర్ ఆలివర్ రాయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా జరిగిన ఈ క్రీడోత్సవ విశేషాలను ఇప్పుడు మనం చూద్దాం. Cheering from the stand, let's make some noise and show what Catherine Spoon spirit is all about. As is a custom, we pray for that all the children will be safe. There will be no. All of you. The event is now open. It's a powerful educational tool. It transforms a simple sports day. And the flame is gracefully netball silver medalist under 17 and under 17 national. క్యాథరిన్లో ఎల్కేజీ నుండి ఇంటర్ వరకు ఉండగా ఎక్కువ ఎల్కేజీ నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎంతో కొత్తగా అరుదైన పద్ధతిలో పోటీలను నిర్వహించగా అందరూ ఆసక్తిగా వీక్షించారు. Sound you ever heard. To let the spirit fly. Synchronization is our hidden power, blooming like a plastic neon flower. I move when you move, we never miss a beat. From the crowns of our heads to the soles of our feet, the hoop is a promise, the hoop. Let's all cheer a little bundle of joy as they're stopping, racing towards a We have the yellow house leading. Next comes the blue house, and the winner is yellow house. ఇదే కాకుండా కార్యక్రమానికి విచ్చేసిన
పిల్లల తండ్రులకు పరుగు పందెం నిర్వహించడం విశేషం. అన్ని అనుకున్న సమయానికి అవ్వకపోవచ్చు కాబట్టి రెడీగా డ్రిల్స్ వాళ్ళు కూడా పెట్టుకొని ఒకవేళ వాళ్ళు లేట్ అయితే కనుక డ్రిల్స్ చేయించాలని ఉండొచ్చు. మరి ఈ నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రైజెస్ ఇవ్వడానికి మరి మన మధ్యలో భీమ్లీ goes to Nihal of Greek House. Structured movements, steps and formations. చూసారా, పైకి పెట్టండి, ఇంకా పైకి పెట్టండి అని ఛాలెంజ్ చేసి మరీ చూపుతున్నారు. Of the 43rd anniversary, here we say. As winners. I hope you are all enjoying the children's performances. Yes? చూశారు కదా, భీమిలీ పరిధిలో ఎంతో కొత్తగా జరిగిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పాలి. పిల్లలకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందో ఆలోచించండి. అలాంటి పరిస్థితుల నుంచి క్యాథరిన్ భిన్నంగా ఈ రోజు ఇది చేస్తున్నామంటే మాకు మార్పు ముఖ్యం కాదు అని కాదు, కానీ పిల్లలు జీవితంలో గెలవడం ముఖ్యం అనే ఒక ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ డే నిర్వహిస్తున్నాను. I'll get back to you again. Thank you so much.